అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం రోజున నగరంలోని 47వ డివిజన్లో రామ్నగర్లో మయూగి సారీ సెంటర్ నిర్వాహకురాలు రాధిగా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కేవలం ఒక మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా వేడుకలు జరుపుకోవడం కాకుండా మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రతి ఒక్క మహిళ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గృహిణిగానే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని తెలిపారు. ఒక తల్లిగా అమ్మాయిలను అబ్బాయిలను పెంచాలని, అమ్మాయిలను కూడా అబ్బాయిలుగా పెంచాలని, ఆడపిల్ల అంటే అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజనీదేవి, మయూక సారీ సెంటర్ నిర్వాహకులు రాధిక, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు దేశ శిల్పి పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, కర్రే పద్మ, గాజారామ మరియు పలువురు డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా మాట మన్నించి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 67 డివిజన్లో మయూక శారీ సెంటర్ రాధిక గారు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరియు మహిళా దినోత్సవం రోజు ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలు ఇక్కడ అందరు ఉన్న వాళ్ళు రాజకీయాలు, జాబర్స్ వీళ్ళందరికంటే మీరు ఇంట్లో పని చేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని, మేము కూడా అక్కడి నుంచి వచ్చినాము, కాకపోతే అవి ఎట్లుంటాయి ఏంది మీరు ఏ మాత్రం కూడా ఏమనుకోవద్దు. మాకంటే ఎక్కువ జాబ్ మీరే ఎక్కువ ఎత్తురు. ఇంట్లోండి మేము ఇప్పుడు బయటకు వచ్చినా కానీ మేము ఇజ్జెత్తున్నాం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇంట్లోండి ఎంత సఫర్ అయినా అని మీరు చేసే పనికి చాలా గొప్పది. ఎవరైనా అని మహిళలు అందరికీ ఏ అవకాశం వచ్చినా ఏదైనా అని ముందుండి చేయాలనేదే నా అభిప్రాయము. మీరు కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కదానికి ముందుండాలని కోరుకుంటున్నాను. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాధిక గారికి మయూక సారీ తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మహిళలందరికీ నేను ఇచ్చే ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ ఫస్ట్ ఒక స్త్రీ అంటే ఒక బిడ్డగా, తల్లిగా, కోడలుగా, అత్తగా అన్ని రకాల చేసేది తనే. కాబట్టి రాజకీయ రంగమైనా, నెక్స్ట్ ఒక ఉద్యోగ రంగమైనా, ఎందులో అయినా దానికంటే ముందు తను ఒక స్త్రీ అని గుర్తుంచుకొని తన అత్తగారింటైనా, తల్లిగారింటైనా, తర్వాత పిల్లలకు తల్లిగా కూడా మంచి విలువలతో నేర్పించాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి విలువలతో మగపిల్లాన్నేమో ఆడపిల్లలాగా పెంచాలి, ఆడపిల్లనేమో మగపిల్లనిగా పెంచాలి. అంటే ఆడపిల్లల మీద గౌరవం పెట్టుకునేట్టు వాళ్ళకు మంచి విలువలతోని మగపిల్లల్ని పెంచాలి. ఆడపిల్లలనేమో అత్తగారింటి కాడ మంచిగా మెలిగేందుకు వాళ్ళకు మనము ఇవ్వాలి. అప్పుడే మన స్త్రీగా మన జన్మ ధన్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని తర్వాత ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.